మాట్లాడబోతున్నాడు. మీరు కూర్చుంటే ఆయన మాట్లాడతాడు. మీరు కూర్చోండి. కుడియన్ గారు మాట్లాడుతున్నారు. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. ప్లీజ్ మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. కుడియన్ గారు మాట్లాడుతున్నారు. దేవుని సేవకుడు కుడియన్ మాట్లాడుతున్నాడు. జోసెఫ్ కుడియన్ గారు మాట్లాడుతున్నారు. కూర్చోండి. మీరు కూర్చోకపోతే ముగించుకుందామా? అదేనా చెప్పండి. కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు ప్లీజ్ కూర్చోండి. ఏమంటున్నారు? మాట్లాడుకుందాము అంటున్నారు. మాట్లాడుకుందాము కాదలేదు. ప్రభుత్వ ఆరాధన కాబట్టి ఇప్పుడు వీళ్ళే పరిచయం చేస్తారు. సొసైటీ దగ్గర పరిచయం చేస్తారు. ఆ తర్వాత స్థానిక సంఘం వైపు పరిచయం చేస్తారు. ఇక్కడ ఎక్సైజ్ గారు ఆరాధన వర్తమానం ఇస్తాడు. యేసుప్రభు గారు ఆయన ఒక వర్తమానం ఇస్తారు. లోకల్గా జాన్ స్టోర్ ఆయన ఒక వర్తమానం ఇస్తాడు. కాబట్టి దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. కూర్చోండి. ఆరాధనకు వర్తమానము ఎక్సైజ్ పేరు గారు వర్తమానం ఇస్తారు. ఆ తర్వాత యేసుప్రభు గారు చెప్తారు. జాన్ స్టోర్ గారు స్థానిక సేవకులు ఆయన చెప్తారు. దయచేసి కూర్చోండి. దయచేసి మీరు కూర్చోండి. కుడియన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే మాట ఏంటో మనం విందాం. ఆయన ఇప్పుడు స్థానికంగా సేవకుడు ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడో విందాం. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చోండి. మీరు కూర్చోండి. అమ్మ మీరు అందరు కూర్చోండి. శ్యామ్ మీరు దిగండి. మనం తెలుసుకున్నాము. దేవుడు అన్నీ కూడా మనకు ఉచితంగానే అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. మన జీవితంలో మన పాప క్షమాపణ కొరకు, మన రక్షణ కొరకు మనం ఏ విధమైన కష్టములు పడిన వారం కాదు, ఏ కార్యం కూడా చేసిన వారం కాదు. అన్నీ కూడా ఆయన మనకు ఉచితముగా అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. దేవుని వాక్యంలో రాయబడింది, దేవుని వాక్యంలో మొట్టమొదటిది దేవుని యొక్క కృప అన్నీ కూడా ఆయన ఉచితంగానే మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. దేవుని యొక్క కృప మహేశ్వరుని బట్టి క్రీస్తునందు ఆయన మనకు ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించిన వాడుగా ఉన్నాడు. ఆయన మనకిచ్చిన శ్రేష్టమైన వరము ప్రభువైన యేసు క్రీస్తు. దయచేసి వినండి. కుడియన్ గారు మాట్లాడబోతున్నాడు. మీరు కూర్చుంటే ఆయన మాట్లాడతాడు. మీరు కూర్చోండి. కుడియన్ గారు మాట్లాడుతున్నారు. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. ప్లీజ్ మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. కుడియన్ గారు మాట్లాడుతున్నారు. దేవుని సేవకుడు కుడియన్ మాట్లాడుతున్నాడు. జోసెఫ్ కుడియన్ గారు మాట్లాడుతున్నాడు. కూర్చోండి. మీరు కూర్చోకపోతే ముగించుకుందామా? అదనే చెప్పండి. కూర్చోండి. మీరు కూర్చోండి. మీరు ప్లీజ్ కూర్చోండి. మీరు ఏమంటున్నారు? మాట్లాడుకుందాము అంటున్నారు. మాట్లాడుకుందాము కాదలేదు. ప్రభుత్వ ఆరాధన కాబట్టి ఇప్పుడు వీళ్ళే పరిచయం చేస్తారు. సొసైటీ దగ్గర పరిచయం చేస్తారు. ఆ తర్వాత స్థానిక సంఘం వైపు పరిచయం చేస్తారు. ఇక్కడ
ఎక్స్ఐపీటీ గారు ఉన్నారు, ఆరాధన వర్తమానం ఇస్తాడు. యేసుపాదం గారు ఉన్నారు, ఆయన ఒక వర్తమానం ఇస్తారు. లోకల్గా జాన్ స్టోర్ ఆయన ఒక వర్తమానం ఇస్తాడు. కాబట్టి దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, కూర్చోండి. ఆరాధనకు వర్తమానము ఎక్సైపీటీ గారు వర్తమానం ఇస్తారు. ఆ తర్వాత యేసుపాదం గారు చెప్తారు. జాన్ స్టోర్ గారు స్థానిక సేవకులు ఆయన చెప్తారు. దయచేసి కూర్చోండి, దయచేసి మీరు కూర్చోండి. కురియన్ గారు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే మాట ఏంటో మనం విందాం. ఆయన ఇప్పుడు స్థానికంగా సేవకుడు ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడో విందాం. దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. అట్లనే ఉండొచ్చు కదా, మీరు కూర్చోండి. ఆ డబ్బులు ట్రస్ట్కి ఇచ్చేయండి, ఏదో ఒక అనాథల వాళ్ళకి. అమ్మ మీరందరూ కూర్చోండి. ఫోటోలు అన్న బాగుంటుంది కదా అసలు. అసలు ఆడాలేనా మీరు